ఈ రోజుల్లో చాలామంది చాలా లైట్ తీసుకుంటున్నారు. వాక్యం చదవడం అన్నా, ప్రార్థన చేయటం అన్నా, దేవుని మందిరానికి రావడం అన్నా, దేవుని సేవలో వాడబడడం అన్నా సాకులు. నాకు ఒంట్లో బాగాలేదు, ఇంట్లో బాగాలేదు, డ్యూటీలు ఉన్నాయి, జాబులు ఉన్నాయి, ఆ వ్యాపారాలు ఉన్నాయి, చుట్టాలు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, పడుకున్నాను, లేచాను, ఇలాంటి సాకులు మనుషులతో చెప్పినట్టు దేవునితో చెప్తున్నావా? నీకు భయం లేదా? దేవుడంటే, దేవుని సన్నిధి అంటే నీకు గౌరవం లేదా? వణుకు లేదా? ఏ స్థితిలో పడ్డావో లేయడానికి ఇంకా సమయం ఇచ్చాడు దేవుడు. సరి చేసుకోవడానికి ఇంకా సమయం ఇచ్చాడు దేవుడు. నేను మొన్న వింటున్నాను, ఒక తల్లి నా దగ్గరికి వచ్చి బాధపడుతున్నారు. కార్డియాలజిస్ట్ చదివించానమ్మా నా కుమారుణ్ణి. చిన్నతనంలో ఉన్నప్పుడు దేవుని మందిరానికి క్రమంగా వచ్చేవాడు. డాక్టర్ అయిన తర్వాత నాకు సమయం లేదు, నువ్వు వెళ్ళనేవాడు. పెళ్ళయింది, ఒక ఆపరేషన్ చేస్తున్నాడు ఆయన, ఒక సర్జరీలో ఉన్నాడు ఆయన, కార్డియాలజిస్ట్ కదా. హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి, హార్ట్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈయన నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండగా ఆయనకి 35 years ఓల్డ్, రీసెంట్లీ మ్యారీడ్. చేస్తూ ఉండగా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. సర్జన్స్కి రావా జబ్బులు? సర్జన్లకు రావా హార్ట్ అటాక్లు? ఒక గుండె ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ గారికి గుండె ఆగిపోయే పని అయింది. ఇమ్మీడియట్గా హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. ఇలా షిఫ్ట్ చేశారో లేదో సెకండ్ స్ట్రోక్ వచ్చింది, చనిపోయాడు. ఎంత బాధాకరమైన విషయం. మరలా ఒప్పుకుందాంలే, సరి చేసుకుందాంలే, దేవుని అడుగుదాంలే అనుకోవడానికి ఒకవేళ నీకు సమయం ఇవ్వబడకపోతే ఏం చేస్తావు? ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిలో జ్ఞాపకము చేసుకొని అలాగే ఉండొద్దు, సరి చేసుకో. దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ గ్లోరక్క కాదు, దైవజనులు ఎవరో కాదు నీతో మాట్లాడి, దేవుడే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలోనో నీకు తెలుసు. నువ్వు సమయం ఎలా పాడు చేస్తున్నావో నీకు తెలుసు. టైం అంతా ఎవరికి ఇస్తున్నావో, ఫోన్కి ఇస్తున్నావా, దేవునికి ఇస్తున్నావో నీకు తెలుసు. దేవునికి తెలుసు ఎలా యూజ్ చేస్తున్నావు టైం, ఏంటి, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు, ఎలాంటి వాటికి నీ జీవితాన్ని అప్పగిస్తున్నావు. దేవుడు నీకు అప్పగించిన పనులు ప్రక్కన పడేసి నువ్వు ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించుకొని ఆ మాట చాలా కఠినంగా మాట్లాడాడు చూడండి ప్రభువారు. 5వ వచనంలో, నువ్వు ఏ స్థితిలో నుండి పడితవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు నువ్వు చేసి మారు మనసు పొందితేనే సరి. పొందుతావా? ఓకే. లేదా పొందవా? ఏం చేస్తావు దేవా అన్నాడు చూస్తావా? అయితే చూడు, అట్లు నువ్వు చేసి మారు మనసు పొందకపోతే లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసేస్తాను. నేనుండను నీ దగ్గర, నా సన్నిధి ఉండదు, నా యొక్క తోడు నీకుండదు, నా కనికరము నీకుండదు. దేవుడు లేకపోతే మనం బ్రతకగలమా? దేవుని సన్నిధి లేక నువ్వు బ్రతకగలవా?